ప్రస్తుతం మార్కెట్‌లో చర్మ సంరక్షణ కోసం అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో మెరిసే చర్మం కోసం రకరకాల ఇంటి చిట్కాలను అనుసరిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని బట్టి సహజ సిద్ధమైన పదార్థాలను మాత్రమే ఉపయోగించాలి. వీటిని సరిగ్గా ఉపయోగించకపోతే ముఖానికి మెరుపు మాట అటు ఉంచి హానిని కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్నింటిని ముఖంపై నేరుగా అప్లై చేస్తారు. అయితే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కొన్నింటిని నేరుగా అప్లై చేస్తే దానివల్ల చికాకు, దద్దుర్లు, అలర్జీ సహా అనేక రకాల ఇతర చర్మ సంబంధిత సమస్యలొస్తాయి. కాబట్టి ఈరోజు వేటిని నేరుగా ముఖానికి అప్లై చేయకూడదో చెప్తాను. ఎసెన్షియల్ ఆయిల్స్. ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నేరుగా ముఖంపై అప్లై చేయకూడదు. బదులుగా కొబ్బరి, జోజోబా లేదా బాదం నూనె వంటి క్యారియర్ ఆయిల్స్‌ని కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఒక చెంచా క్యారియర్ ఆయిల్‌లో 2-3 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి అప్లై చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్‌ను నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై చికాకు, చర్మ సమస్యలొస్తాయి. నెక్స్ట్ సిట్రస్ పళ్ళు. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పళ్ళలో విటమిన్ సి ఉంటుంది. ఇవి చర్మానికి చాలా మంచిది. అయితే నేరుగా వీటిని ముఖంపై అప్లై చేయొద్దు. ఉదాహరణకు నిమ్మకాయ లేదా టమాటాను నేరుగా ముఖంపై అప్లై చేస్తే చికాకు, ఎరుపు, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. చర్మ సంరక్షణలో సిట్రస్ పండ్లను ఫేస్ ప్యాక్‌లు వాడవద్దు లేదా తక్కువ పరిమాణంలో వాడాలి. అయితే సున్నితమైన లేదా పొడి చర్మం ఉంటే సిట్రస్ పండ్లను ఉపయోగించొద్దు. నెక్స్ట్ చక్కెర. చాలా మంది స్క్రబ్ కోసం షుగర్‌ని వాడతారు. అయితే నేరుగా షుగర్ అప్లై చేయడం వల్ల స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. బేకింగ్ సోడా. చాలా మంది చర్మ సంరక్షణ కోసం బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. అయితే చర్మం pH స్థాయిని పాడు చేయొచ్చు. దీని కారణంగా చర్మం పొడిబారిపోయి సున్నితంగా మారుతుంది. కాబట్టి బేకింగ్ సోడాని వాడకుండా ఉండండి. అలోవెరా. అలోవెరా జెల్ చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో తాజా కలబంద జెల్‌ను నేరుగా చర్మంపై పూయడం వల్ల చికాకు, దద్దుర్లు ఏర్పడతాయి. ముఖ్యంగా సున్నితమైన స్కిన్ ఉండేవారు నేరుగా కలబందను ఉపయోగించొద్దు. దీన్ని రోజ్ వాటర్, విటమిన్ ఇ క్యాప్సూల్, బాదం లేదా కొబ్బరి నూనెని కలిపి వాడాల్సి ఉంటుంది.